హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి. సో ఇంకోటి వచ్చేసి, ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అండ్ డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. ఐ హ్యావ్ మెన్షన్డ్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో. రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఎవరికైనా సరే రీయూనియన్ అవ్వట్లేదు, మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, సో మేనిఫెస్టేషన్ సంబంధించిన ప్రాసెస్ అయినా సరే తెలియకపోతే నన్ను అప్రోచ్ అవ్వండి, నేను చెప్తాను. ఓకేనా. రీయూనియన్ అవ్వట్లేదు, మేము సపరేషన్లో ఉన్నాము, మళ్ళీ రీయూనియన్ కావాలంటే దానికి ఏం చేయాలి, ఎట్లాంటి పరిహారాలు పాటించాలి, సో దానికి సంబంధించినటువంటి పరిహారాలు నన్ను అప్రోచ్ అవ్వండి. ఇంకా వచ్చేసి, సో పర్సనల్ రీడింగ్లో మీరు లవ్, మ్యారేజ్, రిలేషన్షిప్కు సంబంధించినవి అడగవచ్చు. అలాగే అదేవిధంగా జాబ్ ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్, ఫినాన్స్, ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించినటువంటి బిజినెస్ గ్రోత్, బిజినెస్ స్టెబిలిటీకి సంబంధించినటువంటి పరిహారాలు కావాలన్నా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ ఉద్యోగం రాదు. మరి దానికి సంబంధించి ఎట్లాంటి పరిహారాలు పాటించాలో సో అవి నన్ను అడిగి మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు ఏదున్నా కూడా, వివాహానికి సంబంధించిన పరిహారాలు ఏదున్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వండి. నేను అద్భుతమైన పరిహారాలు ఇస్తాను. మీకు ఖచ్చితంగా ఉద్యోగమైనా సరే, వివాహమైనా సరే మీకు అనుకున్న టైంలో జరుగుతుంది. ఓకేనా. ఓకే. సో ఆరోగ్య సమస్యలు, నెగిటివ్ ఎనర్జీ, ఇంట్లో చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది, నా ఒంట్లో చాలా నెగిటివ్ ఎనర్జీ ఉందని చాలా బాధపడుతూ ఉంటారు. సో మరి ఆ నెగిటివ్ ఎనర్జీకి ఏం చేయాలి అని చెప్పేసి, మీకు ఏదైనా సరే డౌట్స్ ఉంటే, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, టోటల్గా నాకు నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఆఫీసులో నన్ను టార్గెట్ చేస్తున్నారు, దీనికి ఏం చేయాలి అని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. దీనికి సంబంధించి ఎలాంటి పరిహారాలు కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకేనా. ఓకే. సో ఈరోజు తిథి, వారం, నక్షత్రం ప్రకారము అన్నింటికీ అనుకూలంగా ఉందండి. అగ్రిమెంట్స్, రిజిస్ట్రేషన్, వాహన కొనుగోలుదారులకు, కొత్త వస్తువులు కొనుక్కునే వాళ్ళకి ఎవరైనా సరే ఈరోజు చాలా అనుకూలం. ఓకేనా. ఒక మిథున రాశి వాళ్ళకు మాత్రము కొంచెం అటు ఇటుగా ఉంది. సో మిథున రాశి వాళ్ళు ఈరోజు ఏదైనా కొనాలి అని అనుకుంటే వాళ్ళు మాత్రం కొనడం ఆపేయండి. ఓకేనా. ఈరోజు ఒక మిథున రాశి వాళ్ళకు, మిగతా రాశి వాళ్ళందరికీ కూడా బాగానే ఉంది. ఓకేనా. ఓకే. సో ఈరోజు వీడియో వచ్చేసి, అసలు లవ్ రీడింగే. ఈ లవ్ కనెక్షన్ అసలు కరెక్టా కాదా, ఈ కనెక్షన్లో ఉండాలా వద్దా అది మనం చూద్దాం. ఓకేనా. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఈరోజు తిథి, వారము, నక్షత్రం ప్రకారము లక్ష్మీనారాయణ ఆలయాన్ని సందర్శించండి, లేదంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాన్ని తప్పకుండా ఈరోజు దర్శించుకోండి. చాలా చాలా శుభ ఫలితాలు ఉంటాయి ఈరోజు. ఓకేనా. ఓకే. ఓకే. ఈరోజు రీడింగ్ ఏంటంటే, ఎంతో కాలం నుంచి కనెక్షన్లో ఉంటుంటారు, లవ్ రిలేషన్లో ఉంటారు, లవ్ కనెక్షన్లో ఉంటారు. మరి ఈ లవ్ కనెక్షన్ కరెక్టా కాదా, ఈ కనెక్షన్లో ఉండాలా వద్దా అనేది మనం ఈరోజు వీడియోలో మనం చూద్దాం. సరేనా. ఎందుకంటే అంటుంటారు కదా, జనరల్గా ఈ కనెక్షన్ మీకు సరైందేనా అంటే, ఫస్ట్ జనరల్గా చెప్తాను. ఈ కనెక్షన్ మీకు సరైనదేనా, లేక వెయిట్ చేయాలా, లేకపోతే మేము మూవ్ ఆన్ అవ్వాలా, ఏంటి అసలు ఈ కనెక్షన్ మంచిదేనా కాదా మాకు అనేది ఈ క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఎందుకు ఈ క్వశ్చన్ వచ్చిందంటే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటారు, లేదంటే ఆల్రెడీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లో ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయి ఉంటారు. వీళ్ళు తెలుసో తెలియకో వాళ్ళ మాయలో పడతారు. పడ్డాక ఏమవుతుందంటే మళ్ళీ విడిపోవడం కష్టం అవుతుంది. వీళ్ళు వాళ్ళ నుంచి విడిపోలేరు. ఒక అటాచ్మెంట్ అనేది పెరుగుతుంది, వాళ్ళకు కూడా వీళ్ళ మీద అటాచ్మెంట్ పెరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే అర్థం కాదనమాట, ఈ వ్యక్తి అసలు ఏమి కోరుకుంటున్నారు, వైఫ్ కానీ హస్బెండ్ కానీ వదలట్లేదు. సో మిమ్మల్ని వదలట్లేదు. ఏంటంటే ఈ కనెక్షన్ మంచిదా చెడ్డదా, నేను ఈ కనెక్షన్లో ఉండొచ్చా లేదా, విడిపోవాలా, ఎందుకు నేను ఇటువంటి సిచ్యువేషన్లో నేను స్టక్ అయిపోయాను, ఎందుకు నేను ఇటువంటి సిచ్యువేషన్లో ఇరుక్కున్నాను అనేది అర్థం కాదనమాట. అది. సో నీకేంటి, నీకు మంచి జీవితం ఉంది, నీకేంటి అన్నీ ఉన్నాయి, అన్ని రకాలుగా బాగున్నావు, నీకేంటి, నీకు మంచి లైఫ్ ఉంది, నీకు మంచి ఒక ఫ్యూచర్ ఉంది, భవిష్యత్తు ఉంది, నువ్వు ఎందుకు ఇట్లాంటి వ్యక్తితో రిలేషన్ పెట్టుకున్నావు, నువ్వు ఎందుకు ఇట్లాంటి వ్యక్తితో సంబంధం పెట్టుకున్నావు అని చాలామంది చెప్తుంటారు. సో మీకు నిజంగానే డౌట్ వస్తుంది అనమాట, నేను అసలు నిజంగానే టైం వేస్ట్ చేస్తున్నానా ఈ వ్యక్తిని నమ్మి అనేది మీ డౌట్ అనమాట.
సో ఇంకోటి ఏంటంటే ఇంకొంతమందికి ఎలా అంటే మీరు ఏ వ్యక్తితో అయితే రిలేషన్లో ఉన్నారో, మీరు ఏ వ్యక్తితో అయితే కనెక్షన్లో ఉన్నారో ఆ వ్యక్తి కొంచెం బిహేవియర్ పరంగా అంటే అబ్యూజివ్ అవ్వచ్చు, లేకపోతే అడిక్షన్స్ ఉంటాయి కదా, స్మోకింగ్, డ్రగ్ అడిక్షన్ అవ్వచ్చు, లేదంటే అడిక్షన్స్ ఉండవచ్చు, డ్రింకింగ్ ఆర్ స్మోకింగ్, వేరే అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయడము, లేదంటే మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడము, లేదంటే మీతోనే కొంచెం చెడ్డగా బిహేవ్ చేయడము, మిమ్మల్ని హరాస్ చేయడము, ఇన్సిస్ట్ చేయడము, మిమ్మల్ని కొట్టడం, తిట్టడం, లేదంటే ఎంతసేపు ఒక డిజైర్స్ ఏంటంటే లస్ట్ఫుల్ ఎనర్జీ, సెక్సువల్ డిజైర్స్ కానీ మీ మీద ఒక కేరింగ్, ఒక ఎమోషన్, లవ్ లేకపోవడం. కానీ మీరేంటంటే వాళ్ళను నిజాయితీగా మీరేంటంటే వాళ్ళను జెన్యున్గా ప్రేమించడము, వాళ్ళతో మీకు అటాచ్మెంట్ ఉంది, లవ్ ఉంది, ఇవన్నీ ఆలోచించి ఈ వ్యక్తితో ఉండడం నేను కరెక్టా కాదా అనేది మీ క్వశ్చన్. సో ఇలాంటి కనెక్షన్ ఆర్ సిచ్యువేషన్లో మీరుంటే కనుక ఈ రీడింగ్ మీకోసమే అని చూడండి. ఓకేనా? అది ఓకే. సో ఏంజిల్ కార్డ్స్తో స్టార్ట్ చేద్దాం. అందరూ కూడా మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. సరేనా? ఓకే. Ask for help from others. Okay, very good. Ask your angels. No. సో చూడండి, ఇక్కడ కార్డ్స్ కూడా కరెక్ట్గా వచ్చాయి. అంటే ఈ కనెక్షన్ మీకు అసలు సూటబుల్ కనెక్షన్, ఈ కనెక్షన్ మీకు మంచిది కాదు, ఈ కనెక్షన్ మీకు మంచిది కాదు. కావాలంటే మీ ఏంజిల్స్ని అడగండి. డెఫినెట్గా చెప్తుంది కాదు, కావాలంటే మీరే ఏంజిల్స్ని అడగండి. ఈ కనెక్షన్ అయితే మీకు మంచిది కాదు. మీరు మెడిటేషన్లో కానీ, లేదంటే మీరు వేరే వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం వల్ల కానీ, ఓకేనా, తప్పకుండా మీకు సమాధానం లభిస్తాయి. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడం కానీ, లేకుంటే మెడిటేషన్ లాంటివి చేయడం కానీ చేస్తే తప్పకుండా మీకు సమాధానం లభిస్తుంది. ఈ కనెక్షన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు, ఎప్పటికైనా మంచిది కాదు. మీ లైఫ్ని, మీరు వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పటికి చాలా టైం వేస్ట్ చేస్తుంటారు, ముందు కూడా వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోవద్దు. మీకు ఇంకా ఆన్సర్స్ కావాలంటే మీరు మెడిటేషన్లో కూర్చోండి, లేదంటే వేరే వాళ్ళ గైడెన్స్ తీసుకోండి, వేరే వాళ్ళని అడిగి తెలుసుకోండి. కూర్చోండి, మెడిటేషన్లో కూడా కూర్చోండి, సమాధానం లభిస్తాయి. మీరు ఏం చేస్తున్నా అడగండి. అసలు ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్లో నేను ఎదుర్కొన్నాను, ఎందుకు ఇలాంటి వ్యక్తితో నేను ఒక రిలేషన్ పెట్టుకున్నాను, ఎందుకు ఇట్లాంటి వ్యక్తితో నేను సంబంధం పెట్టుకున్నాను. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ నో. చూడండి, ఓకేనా? సో ఇది మంచి కనెక్షన్ కాదండి. ఎప్పటికీ దీనికి ఒక హ్యాపీ ఎండింగ్, ఒక హ్యాపీ క్లోజర్, అంటే క్లోజర్ ఆర్ ఎండింగ్ లేదు. సొసైటీ గుర్తింపు అనేది రాదు. సో దీనికి ఒక క్లోజర్ ఆర్ ఎండింగ్ లేదు, సొసైటీ గుర్తింపు అనేది రాదు. సో మీరు ఈ వ్యక్తి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దండి. సో డెఫినెట్గా మీరు ఈ వ్యక్తి గురించి అయితే ఆలోచించి ఓవర్ థింకింగ్ చేయడము, డిప్రెషన్లోకి వెళ్ళడం మాత్రం చేయొద్దు అనేది ఇక్కడ డెఫినెట్గా ఏంజిల్స్ చెప్తున్నాయి. ఓకేనా? అది ఓకే. సో ఇంకా వచ్చేసి చూద్దాం, టారో కార్డ్స్ చూద్దాం. ఈ కనెక్షన్ మీకు కరెక్ట్ అయినా కాదా, ఈ కనెక్షన్లో మీరు ఉండొచ్చా లేదా, ఎందుకు ఇలా స్టక్ అయిపోయి ఉన్నారు. ఓకేనా? ఎస్, జడ్జిమెంట్, ది స్టార్, ది ఎంపరర్. ఓకే ఓకే. సో ఇక్కడ వచ్చేసి చూడండి, టారో కార్డ్స్ కూడా క్లారిఫై చేద్దాం మనము. ఈ వ్యక్తి ఏంటంటే ఒక డివర్స్ కేసులో ఉండవచ్చు. ఆల్రెడీ ఒక పెళ్ళనే వ్యక్తిలాగా కనిపిస్తున్నారు నాకైతే ఇక్కడ డెఫినెట్గా. కానీ ఈ వ్యక్తి మీకు జస్టిస్ చేయాలి, జడ్జిమెంట్ తీసుకోవాలి, జస్టిస్ చేయాలన్నా చెయ్యలేడు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. ఎందుకంటే ఎంపరర్ లెవెల్ అంటే ఏంటంటే ఒక మంచి పొజిషన్, ఏదైనా ఒక మంచి రిచ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు, ఒక మంచి పదవిలో, ఒక మంచి ఉన్నత స్థాయిలో
ఉన్నారనేది కనబడుతుంది ఇక్కడ ఎనర్జీ. ఇటువంటి వ్యక్తి ఏంటంటే మీ పట్ల వాళ్ళు ఒక ఏంటంటే ఒక కేరింగ్, ఒక ఇంట్రెస్ట్ చూపించి మీకు న్యాయం చేద్దామని కోరిక ఉన్నా కూడా చేయలేరు. వాళ్ళు ఇంతవరకు ఏదైతే కష్టపడి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారో అది మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది, అది మొత్తం కూడా పాడైపోతుంది. అంటే వాళ్ళకు సొసైటీలో ఉన్నటువంటి నేమ్ అండ్ ఫేమ్ పోతుందనే భయం అనమాట. సో అదనమాట ఇక్కడ డెఫినెట్గా కనిపిస్తుంది. సో ఒకవేళ మీ వ్యక్తి కనుక ఇట్లా ఏమీ లేదు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు అనుకుంటే కూడా వాళ్ళతో వాళ్ళు ఫ్యామిలీ సంబంధాలు అన్నీ ఆగిపోతాయి. లేదంటే వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ అబండెన్స్ ఉన్నాయో, లేదా ఇంకేదైనా పాస్తులు ఉంటాయి కదా, ఫైనాన్షియల్ అబండెన్స్, ఏదైనా ఫైనాన్షియల్ అబండెన్స్ ఉన్నాయో లేదో ప్రాపర్టీస్ ఉన్నాయో అవి వాళ్ళకి దక్కకుండా పోతాయి. అందుకే వాళ్ళు ఎప్పటికీ మీకు కమిట్మెంట్ ఇవ్వలేరు అనమాట. సో ఈ ఎనర్జీ అయితే కనబడుతుంది. అంటే మీ పర్సన్ ఎలా ఉన్నారంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు వీళ్ళు. సో మిమ్మల్ని డామినేట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎలా కావాలంటే మీకు కనెక్షన్ని అలా వాడుకుంటున్నారు. మీరు చాలా ఇక్కడ ఏంటంటే ఇన్నోసెంట్ పర్సన్ అని అర్థమవుతుంది. సో మీరు లాయల్ పర్సనే. సో ఈ కనెక్షన్లో ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా కావాలంటే అలా వాడుకుంటున్నారు. మీకు కనెక్షన్ అంటే మీరు చాలా ఇన్నోసెంట్ పర్సన్ అని అయి ఉండవచ్చు. మిమ్మల్ని ఒక విధంగా చెప్పాలంటే వాడుకుంటున్నారు, వాళ్ళ స్వార్థానికి మిమ్మల్ని వాడుకుంటున్నారు అనేది అయితే కనబడుతుంది. అంటే వాళ్ళకు కావాల్సినట్టుగా మిమ్మల్ని ఆడిస్తున్నారు అనేది అయితే డైరెక్ట్గా చెప్పొచ్చు. ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అది ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.